చేసినా కదా దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వదిలేసింది. అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లాగొస్తుంది? ఆ తర్వాత పోనీ తను గుడికి ఎప్పుడు వెళ్ళడు, తను క్రిస్టియన్ కాదని ఎవడంటలా. కొండ మీదకి ముస్లింలు కూడా వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి. ఫస్ట్ సారి వచ్చినప్పుడు డిక్లరేషన్ తీసుకుంటారనమాట, అంతే. ఆ తర్వాత దానికైనా వ్యాలిడిటీ ఉంటుంది సార్ డిక్లరేషన్కి. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ఒకటి, ఇట్లా అది పాపం స్వామివారిని రాజకీయాల్లోకి లాగకూడదు. ఒక్కసారి డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకసారి ఇచ్చిన తర్వాత చిన్న చితక జనాలకైతే తెలియదు అనుకోండి, అంటే వాళ్ళు ఎవరో తెలియదు కదా. ఇప్పుడు మామూలు జనాలలో ఎవరైనా కనుక అన్ని మతస్థులు వచ్చి ఉంటాయి దర్శనానికి, వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి మామూలుగా ఈ ముస్లిమ్స్ ఇట్లా వస్తే కనుక మామూలుగా వచ్చేసి అక్కడ దండం పెట్టుకుంటుంటే ఎవరు అడగను కూడా అడగరు, వెళ్ళిపోతారు. అలా కాకుండా ప్రముఖులలో ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడే తెలుస్తుంటుంది. మామూలుగా ఎవరన్నా కనుక మనకు అనుమానం వస్తే, అబ్జెక్షన్ చేస్తే అప్పుడు వాళ్ళని అడుగుతారు క్రెడెన్షియల్స్ రూల్ ప్రకారం. అంటే ఇప్పుడు క్యూ లైన్లో నుంచున్నప్పుడు వేరే మతస్థులు అనే ఫీలింగ్ మనకు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏ ఉర్దూనో మాట్లాడుతుంటే ముస్లిం అనినో మనం లేకపోతే కనుక అప్పుడు చెప్తే కనుక వెంటనే టీటీడీ వాళ్ళు పిలిచి వాళ్ళని అడుగుతారు. వాళ్ళు అన్ని మతస్థులు అని చెప్తే